మార్నింగ్ సార్. యా, లాస్ట్ క్లాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? హలో, మ్యూట్లో పెట్టుకోండి కొంచెం. క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యా, డన్. ఓకే, గుడ్. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి అకౌంట్స్ పేయబుల్లో లైక్ అకౌంట్స్ రిసీవబుల్లో లాస్ట్ వన్. సో ఐ థింక్ కస్టమర్ డౌన్ పేమెంట్స్. యా, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి చెప్పండి? ఎనీవన్? కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి? అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్. వెరీ గుడ్, అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్. ఇంకా రిమైనింగ్ వాళ్ళు చెప్పండి. మాట్లాడాలి, మాట్లాడకపోతే ఎలా? రేపు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇట్లే ఉంటాయి, సైలెంట్ ఒప్పుకుంటారా వాళ్ళు? జాబులు ఇస్తారా క్లయింట్స్తో మాట్లాడాలనుకుంటే? చెప్పండి. ఇంకా రిమైనింగ్ పర్సన్స్ తప్పైనా ఒప్పైనా ఏం కాదు, చెప్పండి. నోటి నుంచి రావాలి. వాట్ ఈజ్ వాట్ అని తెలియాలి కదా మీనింగ్. హలో సార్, చెప్పండి. కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి అన్నాను. కస్టమర్ డౌన్ పేమెంట్ అంటే ఇనిషియల్ పేమెంట్ సార్. మ్యూచువల్ పేమెంట్స్. ఓకే, ఇంకా రిమైనింగ్ పర్సన్స్? నాగేష్, విజయ్. మనకు వచ్చే అడ్వాన్స్ ఏంటి? మనకు వచ్చే అడ్వాన్స్ సార్. ఫస్ట్ వెరీ గుడ్, మనకు వచ్చే. యా, వెరీ గుడ్, మనకు వచ్చే అడ్వాన్స్. డన్, గుడ్. సో కస్టమర్ పేమెంట్స్ అంటే కస్టమర్స్ దగ్గర నుంచి ముందుగా అడ్వాన్స్ రూపంలో మనకు రావటం. అంటే మనది ఒక బిజినెస్, మొబైల్ షాప్ అనుకోండి. ఓకే, మొబైల్ షాప్ అనుకున్నప్పుడు రెగ్యులర్గా ఒక కస్టమర్ మన దగ్గర సరుకు తీసుకొని వెళ్తూ ఉంటాడు, పర్చేజ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. సో అతను ఏంటంటే ముందుగానే 1 lakh అమౌంట్ అనుకోండి, 1 lakh సరిపడా స్టాక్ మన దగ్గర తీసుకొని వెళ్ళాలనుకున్నాడు. అతని కన్ఫర్మేషన్ కోసం ముందుగా 50,000 మనకు డబ్బులు ఇచ్చాడు. ముందుగానే అడ్వాన్స్గా మనకు ముందుగా 50,000 డబ్బులు ఇచ్చాడు. ఎందుకోసం? స్టాక్ కన్ఫర్మేషన్ కోసం. లేదు అంటే మనము ఆ కస్టమర్ కాకుండా వేరే కస్టమర్కి సేల్ చేస్తాం కదా. సో కన్ఫర్మేషన్ కోసం ఏం చేశారంటే ముందుగానే 50,000 అమౌంట్ మనకి ఇవ్వటం, అడ్వాన్స్గా పే చేయడం. రిమైనింగ్ మళ్ళీ ఏం చేస్తాడు, మనం మెయిన్ ఇన్వాయిస్ పంపించాక రిమైనింగ్ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అందుకోసం దీన్ని కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటాం. సో మీరు అకౌంట్స్ పేయబుల్లో వెండర్ డౌన్ పేమెంట్స్ ఎలా చేశారో దీంట్లో కూడా యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుంది. ఓకే, డన్. ఓకే, దీనికి సంబంధించిన డెఫినేషన్ చూడండి. యా, చూడండి. ద SAP కస్టమర్ డౌన్ పేమెంట్ ప్రాసెస్ ఈస్ రిక్వైర్డ్ when advances are received from customers to fulfill sales orders before the actual sale has occurred. These customer advances are a liability for the organization which will be cleared by future sales. ఓకే, సో వాళ్ళు ముందుగా మనకు డబ్బులు ఇస్తారు, తర్వాత మనం 1 week తర్వాతనో 10 days తర్వాతనో మనం స్టాక్ అనేది పంపిస్తాం, ఫ్యూచర్లో పంపిస్తాం, ఇమీడియట్గా పంపించాం. సో కాబట్టి వీటిని కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటాం. అంటే అది వాళ్ళ ఆర్డర్ పెట్టుకున్నట్టు అనుకోండి. ముందుగా డౌన్ పేమెంట్ పే చేస్తున్నారని అర్థం ఏంటి? మాకు ఇంత సరుకు కావాలి కంపల్సరీగా అని ముందుగా ఆర్డర్ పెట్టుకోవడం. అది వాళ్ళకేమవుతుంది? పర్చేజ్ ఆర్డర్. మనకేమవుతుంది? సేల్స్ ఆర్డర్ అవుతుంది. సో ఆ విధంగా అనమాట కస్టమర్స్ రిక్వైర్మెంట్ని ముందుగా ఫిల్ చేసుకుంటాము, స్టాక్ కన్ఫర్మేషన్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు షోరూమ్స్లలో వెళ్తే డౌన్ పేమెంట్స్ పే చేస్తూ ఉంటారు, డౌన్ పేమెంట్స్. ఓకే, సో ఒక బైక్ 1 lakh అనుకోండి, మీరు 50,000 పే చేస్తారు, 50,000 డౌన్ పేమెంట్స్ పెట్టుకుంటారు, అంటే EMIs రూపంలో పెట్టుకుంటారు. అలాగే ఇది కూడా. ఓకే, సో అది మీకు అది పర్చేజ్ అదేమవుతుంది, మీకు వెండర్ డౌన్ పేమెంట్స్ అవుతుంది. మీకు సేల్ చేసిన వాళ్ళు బైక్కి వాళ్ళకు సేల్స్ ఆర్డర్ అవుతుంది అది. ఓకే, సో అది దీనికి సంబంధించి కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి. సో ఆల్టర్నేటివ్ రీకన్సిలేషన్ GL అకౌంట్ FS00లో అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ అని ఒక GLని చేసుకోవాలి కరెంట్ లైబిలిటీస్లో.
తర్వాత లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రీకన్సిలేషన్ అకౌంట్. ఓబిఎక్స్ఆర్లో మనము డొమెస్టిక్ కస్టమర్ని తర్వాత అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ ఏవైతే ఉందో ఆ రెండింటిని లింక్ చేయాలి. దీంట్లో కూడా ఒక స్పెషల్ జిఎల్ ఇండికేటర్ వస్తుంది. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ వెండర్ పేమెంట్లు ఎలా వచ్చిందో కస్టమర్ డౌన్ పేమెంట్స్లో కూడా ఓకే స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అనేది వస్తుంది. ఓకే డన్. పోస్ట్ అడ్వాన్స్ అండ్ రిసిప్ట్ F-29, పోస్ట్ ఇన్వాయిస్ అగైనెస్ట్ అడ్వాన్స్ FB70, కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే FBL5N, ట్రాన్స్ఫర్ పోస్టింగ్ F-39, కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ F-28. ఇవి వీటి యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకే, సో దీనికి సంబంధించి మనం క్రియేషన్ చేద్దాం. యా ఓకే, మనం పీడిఎఫ్లో మీరు చూసుకుంటే ఇక్కడ మీరు గమనించాలి, మామూలుగా జిఎల్ని క్రియేషన్ చేస్తాం. కంపెనీ కోడ్ ఇది బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తుంది. కరెంట్ లయబిలిటీస్, సో డౌన్ పేమెంట్ కస్టమర్. ఇక్కడ మనము రీకన్సిలేషన్ అకౌంట్ టైప్ అనేది కస్టమర్స్ తీసుకోవాలి. కరెన్సీ ఎన్ఆర్ తీసుకుంటాం. సార్ట్కి 001 అండ్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G067 తీసుకోవాలి. ఓకే డన్. ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను. ఈ రోజుతో మనకి అకౌంట్స్ రిసీవబుల్స్ కాన్సెప్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి FS00కి వెళ్తున్నాను. FS00లో ఇక్కడ కరెంట్ లయబిలిటీస్లో మనకి ఇక్కడ చూడండి, అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ కరెంట్ లయబిలిటీస్. ఇక్కడ కరెంట్ లయబిలిటీస్ తీసుకోండి. తర్వాత బ్యాలెన్స్ షీట్ అకౌంట్ తీసుకోండి. ఇక్కడ అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్స్. కంట్రోల్ డేటాలో అకౌంట్ కరెన్సీ INR, ఇక్కడ రీకాన్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైప్ వచ్చేసి కస్టమర్స్, సార్ట్కి లైన్ ఐటెం డిస్ప్లే సార్ట్కి 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067, సేవ్. యా డన్. నెక్స్ట్ లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రీకన్సిలేషన్ అకౌంట్ OBXRలోకి వెళ్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ డొమెస్టిక్ కస్టమర్ తీసుకున్నాం కదా, ఈ డొమెస్టిక్ కస్టమర్ ఇప్పుడు క్రియేట్ చేసిన అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్, ఈ రెండింటిని బ్యాక్ ఎండ్లో మనము అసైన్ చేయాలి OBXRలో. అసైన్ సో చూడండి, మెయింటైన్ అకౌంటింగ్ కాన్ఫిగరేషన్ స్పెషల్ GL లిస్ట్. ఓకే, ఇక డౌన్ పేమెంట్స్, సో తర్వాత డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. ఓకే, ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ LIT1 ఉంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి డొమెస్టిక్ కస్టమర్ తీసుకోవాలి. రీకాన్ అకౌంట్ స్పెషల్ GL ఇండికేటర్ అంటే మనకి అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్. బ్యాక్ వచ్చేయండి. తర్వాత పేమెంట్ రిక్వెస్ట్, ఇక్కడ కూడా సేమ్.
ఓకే, ఈ విధంగా చేసుకోవాలి బ్యాక్. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది మనకి, F-29 అంటే ముందుగా అడ్వాన్స్ అమౌంట్ ఇస్తున్నాం. F-29 F-29. ఓకే, చూడండి, పోస్ట్ కస్టమర్ డౌన్ పేమెంట్ హెడర్ డేటా డన్. టుడే డేట్ ఇస్తున్నాను 10/07/2023. సో టైప్ వచ్చేసి డిజెడ్, కంపెనీ కోడ్ LIT1. సో తర్వాత పోస్టింగ్ డేట్ పీరియడ్ 4, కరెన్సీ INR 01. ఇక్కడ కస్టమర్ డౌన్ పేమెంట్. తర్వాత కస్టమర్ సో కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇక్కడ ఏ అని ఇవ్వాలి. చూడండి, ఇక్కడ కే అంటే వెండర్కి సంబంధించింది, డి అంటే కస్టమర్కి సంబంధించింది. ఇక్కడ డి సెలెక్ట్ చేసుకోండి. దీన్ని స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అంటాం, స్పెషల్ జిఎల్ ఇండికేటర్. తర్వాత బ్యాంక్, సో అమౌంట్ వచ్చేసి 50,000 ఇస్తున్నాను. వాల్యూ డేట్, టెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్. ఓకే, ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ వచ్చేసి 50,000. కస్టమర్ ఇన్వాయిస్ సేవ్ చేస్తున్నాను. డాక్యుమెంట్ 5507 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ LIT1. ఓకే, 50,000 సేవ్ అయిపోయిందా. సో ఇప్పుడు వీటిని వెళ్ళి చూడాలి అంటే కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే FB-L5N-లోకి వెళ్ళి చూస్తాను. FB-L5N. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. కస్టమర్ తీసుకుంటున్నాను, ఎంటర్, కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. కానీ రావట్లేదు, ఎందుకు రావట్లేదు చెప్పండి. నేను 50,000 యాక్టివేట్ చేయాలి. కింద మనం స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ అనేదాన్ని యాక్టివేషన్ చేసుకోవాలి. స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. చూసారా, 50,000 పోస్ట్ చేసినట్టుగా చూపిస్తుంది. డిజెడ్ అంటే ముందుగా పే చేస్తున్నాం కాబట్టి డిజెడ్. డాక్యుమెంట్ డేట్, నెట్ డ్యూ డేట్, అమౌంట్ ఇన్ క్లియర్, ఒక డాక్యుమెంట్ నెంబర్. సో కస్టమర్ నేమ్, స్ట్రీట్, హైదరాబాద్. ఓకే, డన్. ఈ స్క్రీన్ ఇలాగే పెడుతున్నాను. న్యూ సెషన్ తీసుకుంటున్నాను, క్రియేట్ న్యూ సెషన్. ఇప్పుడు మనకు కావాల్సిన సరుకు అంటే కస్టమర్కి కావాల్సిన సరుకు 1,00,000 కావాలనుకుంటే ముందుగా 50,000 పే చేశాడు. సో ఇప్పుడు 1,00,000 రూపాయల సరుకు పే చేసి 1,00,000 రూపాయలకు తీసుకుంటున్నాడు సరుకు. ఇప్పుడు మనం ఏం చేయాలి, FB-17లోకి వెళ్ళి 1,00,000 మనము సరుకు ఇస్తాం. టోటల్గా కావాల్సింది 1,00,000 సరుకు, అందుకోసం ముందుగానే 50,000 పే చేశాడు. మళ్ళీ తర్వాత మనం మెయిన్ ఇన్వాయిస్ రైట్ చేస్తున్నాం. కంపెనీ కోడ్ LIT1. ఎంటర్. రెఫరెన్స్ నెంబర్, అమౌంట్ 1,00,000 ఇస్తున్నాం. కస్టమర్ ఇన్వాయిస్, ఇక్కడ సేల్స్ తీసుకుంటాం.
simulate, save. డాక్యుమెంట్ 6 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఒకసారి FBL5 లెవెల్ చూద్దాం. రీఫ్రెష్ చేస్తున్నా. ఎంత ఇవ్వాలి? 50,000 కదా ఇవ్వాల్సింది. ముందుగా 50,000 ఇచ్చేసారు. తర్వాత నువ్వు 1 lakh బిల్ రైజ్ చేసావు. తర్వాత పెండింగ్ బ్యాలెన్స్ 50,000 ఉంది. సో డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డీజెడ్ అంటే మనకి కస్టమర్ పేమెంట్. ఆ 50,000 అనే అమౌంట్ను కూడా మనం ఏం చేస్తామో చూద్దాం. ఇప్పుడు ట్రాన్స్ఫర్ పోస్టింగ్ F-39లో ట్రాన్స్ఫర్ చేయాలి. సార్ F-39 యా క్లియర్ కస్టమర్ డౌన్ పేమెంట్. చూడండి, డీజెడ్ కాస్త డిఏగా మారుతుంది. డీజెడ్ కాస్త డిఏ పోస్టింగ్కి. కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్వాయిస్ రెఫరెన్స్ 6, టెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్, ప్రాసెస్ డౌన్ పేమెంట్. ఇక్కడ చూడండి, ఇన్ కంపెనీ కోడ్ ద నెంబర్ రేంజ్ 16 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2023. ఎక్కడికి వెళ్ళాలి? FBN1. వెరీ గుడ్. సో FBN1. సో న్యూ సెషన్ తీసుకుంటున్నా. ఇంటర్వల్స్ ప్లస్ సింబల్ 16 2023. ఎంతవరకు ఎండింగ్ ఇచ్చాము? ఇక్కడ 6,000 వరకు ఇచ్చాము కదా. 6,001, 7,000. సేవ్. కమ్ బ్యాక్. ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు తీసుకుందా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. డాక్యుమెంట్ టైప్, డాక్యుమెంట్ నెంబర్, లైన్ ఐటెం, స్పెషల్ జిఎల్ ఇండికేటర్. ఓకే, సేవ్ చేయాలి. దీన్ని ఓపెన్ చేయండి. ఓకే, సేవ్. డాక్యుమెంట్ 6001 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, చూద్దాం. FBL5 వెళ్ళి రీఫ్రెష్ అండి. ఆ డీజెడ్ కాస్త డిఏగా మారింటుంది. మారిందా? డీజెడ్ కాస్త డిఏగా మారింది. ఓకే, ఇప్పుడు అమౌంట్ క్లియర్ చేద్దాం. కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ F-28లోకి వెళ్ళి ఆ 50,000 అమౌంట్ కూడా క్లియర్ చేసేద్దాం. F-28 పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్. మళ్ళీ టైప్ ఏమొచ్చింది? ఇక్కడ డీజెడ్ వస్తుంది. బ్యాంక్ అకౌంట్, స్పీడ్గా ఎంటర్ ఇచ్చినప్పుడు ఇలా మనకి ఇది అవుతుంది. సో ఇది లేట్ అవుతే మనం మళ్ళీ ఇంకో స్క్రీన్లోకి వెళ్ళిపోదాం.
ఓకే, ఒకసారి ఇక్కడ ఇద్దాం. ఎంటర్ కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. ఓకే, చూసారా, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 2, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1. సో అమౌంట్ ఎంటర్డ్ 50,000, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 00. ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. ఓకే, డిఆర్డిఏ సేవ్ చేస్తున్నాను. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు వెళ్ళి చూద్దాం. /n AB L5N. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, నో ఐటమ్స్ సెలెక్టెడ్. క్లియర్డ్ ఐటమ్స్ వెళ్ళి చూద్దాం. ఎగ్జిక్యూట్. చూడండి, డిఆర్ 1 lakh, డిజెడ్ 50,000, డిఏ 50,000. ఓకే, ఈ విధంగా మనం కస్టమర్ డౌన్ పేమెంట్ని కూడా ఇలా క్లియర్ చేయొచ్చు. ఓకేనా, ఇలా మనం చేయాలి. రియల్ టైంలో కూడా ఇలాగే ఉంటుంది. ఓకే, సో ఎనీ డౌట్స్ గైస్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. కస్టమర్ డౌన్ పేమెంట్స్ అర్థమైందా? యా. సో లైక్ అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్స్ ఈ రోజుతో మనకి కంప్లీషన్. సో టుమారో డన్నింగ్ స్టార్ట్ చేస్తాను. డన్నింగ్. ఓకే, ఇప్పుడు మీరు ఏవైతే కస్టమర్ రిసీవబుల్స్ కానీ, లైక్ అకౌంట్స్ రిసీవబుల్స్ కానీ, అకౌంట్స్ పేయబుల్స్ కానీ, ఏదైనా కానీ మీరు చూసుకున్నట్లయితే ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు చాలా మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తాయి ఎస్ఐపిలో. ఎందుకంటే ఈ కస్టమర్స్ కానీ, తర్వాత వెండర్స్ కానీ లేకపోతే బిజినెస్ అనేదే ఉండదు. ఓకే, ఎందుకంటే కస్టమర్స్తో రిలేషన్ కానీ, వెండర్స్తో రిలేషన్ కానీ మనం కంపల్సరీగా మంచిగా మెయింటైన్ చేయాలి. ఓకే, సమ్ టైమ్స్ మనం క్రెడిట్ పర్చేస్ చేస్తాం, సమ్ టైమ్స్ మనం క్రెడిట్ సేల్స్ కూడా చేస్తాం. కస్టమర్స్ అనేవాళ్ళు చాలా గుడ్ విల్ లాంటి వాళ్ళు. కస్టమర్స్ కానీ, వెండర్స్ కానీ కంపెనీకి వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సమ్ టైమ్స్ ఎక్కువ అంటే లిమిట్కి మించి సమ్ టైమ్స్ ఇవ్వాల్సి వస్తుంది నమ్మకంతో. ఓకే, స్టాక్ అనేది. సో తర్వాత ఎందుకంటే నెక్స్ట్ సారి మనకి ఏవైనా ప్రాజెక్ట్స్ ఏవైనా వచ్చినా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే కస్టమర్సే వేరే వాళ్ళని పిలుచుకురావడానికి అయినా ఛాన్స్ ఉంటుంది. లేదంటే వెండర్స్కి మనం వేరే వాళ్ళు ఛాన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కస్టమర్ రిలేషన్షిప్, వెండర్ రిలేషన్షిప్ ఒక ఆర్గనైజేషన్కి చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో వాళ్ళకి ఇన్ టైంలో వాళ్ళకి ఇమీడియట్గా రియాక్ట్ అవ్వటం, సో తర్వాత క్యాష్ డిస్కౌంట్స్ ఏమైనా ఎక్కువగా ఇవ్వటం, ఓకే, ఇన్స్టాల్మెంట్స్ అనేది కూడా వాళ్ళకి కొంచెం ఎక్కువ రూపంలో ఇవ్వటం, ఇవన్నీ చేయడం వల్ల బాండింగ్ బాగుంటుంది, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉంటుంది వర్క్ చేసే ప్లేస్లో. సో వాళ్ళని డిస్సాటిస్ఫాక్షన్ చేయడం కానీ అలా చేయకూడదు. ఇన్ టైంలో మనకు సరుకు అనేది పంపించాలి. మన బిజినెస్ కావాలన్నా వాళ్ళు పంపిస్తారు. ఒకవేళ నెంబర్ ఆఫ్ వెండర్స్ ఉండొచ్చు, లేదంటే కస్టమర్స్ కూడా ఉండొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పటి వరకు చేసిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఎనీవన్? అందరు క్లియర్ చేశారమ్మా? అందరు అప్డేట్లో ఉన్నారా? రిమైనింగ్ వాళ్ళు గైస్, ఆనంద్, చంద్రమోహన్, సహిదా, విజయ్ కుమార్ అందరు అప్డేట్లో ఉన్నారా రియల్గా? గైస్ వినపడుతుందా? యా. ఒక కంపెనీ కోడ్ చేస్తున్నారా, 2-3 కంపెనీ కోడ్లు చేస్తూ వస్తున్నారా? ఎంతమంది 2 or 3 కంపెనీ కోడ్ చేస్తూ వస్తున్నారు? నేను చేస్తున్నాను సార్. ఎన్ని చేస్తున్నారు మీరు? 2 సార్. 2 చేస్తున్నారు. రిమైనింగ్ వాళ్ళు ఎన్ని కంపెనీ కోడ్లు చేస్తున్నారు? ఓన్లీ 1? చేస్తున్నాను సార్. 3-4 చేస్తున్నాను సార్. 3-4 వెరీ గుడ్. దేశ్ కుమార్ మీరేం చేస్తున్నారు?
సాయి కుమార్ సార్ 2 చేస్తున్నాను సార్ నేను. 2 కరెక్ట్ గా 2 sir. వస్తున్నాయా? మార్చి చేస్తున్నావా? లైక్ జిఎల్ లో మార్చడం, కంపెనీ కోడ్ మార్చడం, తర్వాత గ్లోబల్ సెట్టింగ్స్ లో ఎఫ్బి 57 లో మార్చడం, ఓకే, ఓబి 57 లో అసైన్ యూజర్స్ మార్చడం, కంపెనీ కోడ్లు మార్చి చేస్తున్నారా? అర్థమవుతుందా? మార్చి చేస్తుంటే అర్థమవుతుంది సార్. యా. సో ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ అనేది అసలు ఉండకూడదు. ఓకే, మనకి గ్లోబల్ సెట్టింగ్స్ లో అసైన్ యూజర్స్ లో మార్చాలి. ఓకే, మీకు ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసేటప్పుడు అక్కడ ఎందుకు ట్రాన్సాక్షన్ పోస్ట్ అవ్వట్లేదు, అమౌంట్ ఎందుకు క్లియర్ అవ్వట్లేదు, ఎక్కడ నేను పాత కంపెనీ కోడ్ పెట్టుకున్నాను అక్కడ మార్చేయబడుతుందా, ఇవన్నీ మీ మైండ్లో తట్టాలి. ఓకే, FS00లో కంపెనీ కోడ్స్ మార్చడం తెలియాలి. తర్వాత గ్లోబల్ సెట్టింగ్స్లో అసైన్ యూజర్స్లో మార్చడం తెలియాలి. తర్వాత కస్టమర్స్కి, వెండర్స్కి టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాం OBA3లో, అదే తెలియాలి ట్రిక్. తర్వాత ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్లో ఏవైనా ఇష్యూస్ వస్తే తర్వాత మనకి OB41లో పోస్టింగ్ కీస్ అక్కడ ఎట్లా ఎర్రర్స్ వస్తాయి, తర్వాత ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో ఎర్రర్స్ ఎలా వస్తాయని తెలుసుకోవాలి. ఎర్రర్స్ ఎక్కువ వచ్చేది అన్నే, టెక్స్ట్ కానీ, వాల్ట్ కానీ, అసెట్ రిటైర్మెంట్ కానీ, ఈ 3 రిక్వైర్లో ఉన్నాయా, లేదంటే ఆప్షనల్లో ఉన్నాయా, సప్రెస్లో ఉన్నాయా, అవన్నీ చూసుకోగలిగితే చాలు. G067 లేదంటే G001 ఈ రెండిట్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ రెండిటితోనే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ GLస్తో లింక్ అయి ఉంటాయి. ఇవి రెండే, అంతకుమించి ఏ రేట్ ఏముండవు. G001, G067 ఈ రెండు ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్తో లింక్ అయి ఉంటాయి మ్యాక్సిమం. ఈ రెండిట్లో వాల్ట్ లైక్ టెక్స్ట్ కానీ, డేట్ కానీ రిక్వైర్లో ఉన్నాయా లేవా, దీనికి రిలేటెడ్ పోస్టింగ్ కీస్లో కూడా రిక్వైర్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటే చాలు, ఎర్రర్ క్లియర్. మ్యాక్సిమం ఈ రెండు ఇక్కడే వస్తాయి, ఎక్కడ కూడా రావు. ఓకే, ఇది మీరు గమనించాలి. సో మ్యాక్సిమం చెప్తున్నాను 2 or 3 కంపెనీ కోడ్ చేస్తున్నాండి. ఓకేనా, చూడండి. క్లియరా? ఇంకేమైనా ఉన్నాయా? క్లియర్ గైస్? ఎస్ సార్. క్లియర్ సార్. యా డన్. గుడ్. సో ఈ రోజుతో మనకి అయిపోయింది ఇది అకౌంట్స్ రిసీవబుల్స్. రేపు డన్